కోటి పుణ్యక్షేత్రాలు తిరిగినా రానటువంటి పుణ్యం ఒక అనాథ ప్రేతాన్ని దహనం చేస్తే వస్తుంది. అది వేళ ప్రధానాంశం విషయంలో. అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలము లభేత్ అంటారు గరుడ పురాణంలో ఉన్నమాట. ఒక అనాథ ప్రేతం ఎవ్వరూ పట్టించుకోనటువంటి శవాన్ని, కులమత భేదం, స్త్రీ పురుష భేదం ఏమీ లేకుండా అదేమిటి అలా వీధిలో వదిలేశారు, ఏమో వాళ్ళంతా ఆ గొడవ నాకెందుకు, బంధువులో మిత్రుడు, నేనున్నాను కదా, నేను మనిషిని కదా, నాలాంటి మనిషే కదా, రేపు నాకు ఈ గతే పట్టచ్చు అని తనోళ్ళగురిని పోగేసి చందా వేసుకుని అనాథ ప్రేతాన్ని తీసుకెళ్ళి ఎక్కడో అక్కడ ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బంది లేకుండా దహన కార్యక్రమం నిర్వర్తిస్తే కైలాసంలోకి మొట్టమొదటి ప్రవేశం వాడికే ఉంటుంది. శివుడు స్వయంగా స్వాగతం చెబుతాడు. అది మన పురాణాల విశిష్టత. పుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, జ్ఞాన త్యాగానికి ప్రాధాన్యం.